అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూలై 30వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి సమస్యలకు తగిన పరిష్కార మార్గం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అత్తాకోడళ్ల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒక్కసారి మన గురువు గారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే అన్ని వివరాలు చెప్పబడును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా చక్కటి రూప లావణ్యం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఎంతో ముక్కుసూటి తత్వం కలిగిన వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా తెలివితేటలు కూడా అధికంగా ఉన్న వ్యక్తులు. వీరికి రేపటి రోజున మాత్రం జరగబోయే వీరికి అందబోయే వార్త ఏ విధంగా ఉందంటే కనుక రేపటి రోజున యొక్క రాశి గల వారికి చాలా అద్భుతంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. సమాజానికి ఉపయోగపడే కష్టపడి పనిచేయడంలో వీరు చాలా దిట్టని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం వీరు వినబోయే వార్త ద్వారా జరగబోయే మలుపులు కావచ్చు, మీ జీవితంలో రాబోయే కొన్ని పరిణామాలు ఎదురవ్వబోయేవి కూడా కావచ్చు. మీకు తెలుసుకుంటే కనుక తప్పకుండా ఆశ్చర్యానికి గురికాక తప్పదు. రేపటి రోజున వీరి జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు అయితే ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా వీరికి కలిసి వచ్చే అదృష్టపు రంగు వచ్చేసి పసుపు రంగు, అలాగే ఆకుపచ్చ రంగు అనైతే చెప్పుకోవచ్చు. కలిసి వచ్చే సంఖ్యలు 3, 7 అనైతే చెప్పుకోవచ్చు. వీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. పడమర దిక్కు, వాయువ్య దిక్కు యొక్క ప్రయాణాల కోసం మీకు మంచి శుభ సూచనలు అయితే కలగబోతున్నాయి. ఆగ్నేయ వైపు అత్యవసరం లేనిదే ప్రయాణం చేయకపోవడం మంచిది. ముఖ్య అవసరం తప్ప వాయువ్య వైపు వెళ్లకుండా ఉండడం మంచిది. రేపటి రోజున ఎంతో అవసరమైతే తప్ప మీరు ప్రయాణాలకు దూరంగా ఉండడం కాస్త మంచిది. అవసరమైతే మీ వెంట త్రాగునీరు, అలాగే తినడానికి ఆహారం సమకూర్చుకోవడం కూడా ప్రయాణాలు చేసే విషయంలో మంచిదని అయితే తెలుసుకోవచ్చు. రేపటి రోజున మీరు ప్రయాణించాల్సి వస్తే చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం అని అయితే తెలుసుకోవాలి. ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి రేపటి రోజున ఎంతో అనుకూలంగా ఉంది. ఈ యొక్క సమయంలో దైవనామస్మరణతో పనిని ప్రారంభించడం ద్వారా ఆత్మవిశ్వాసం మరింతగా మెరుగుపడుతుంది. రేపటి రోజున మీరు చేయవలసిన ప్రతి ఒక్క పని కూడా దైవాధీనంలో చాలా చక్కగా అయితే జరగబోతుంది. శ్రీ మహావిష్ణువుని మీరు తప్పకుండా విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠిస్తూ మీరు ఇంట్లో పనులు ప్రారంభించడం ద్వారా అన్ని శుభదాయకంగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీరు విష్ణు సహస్రనామాలు, అలాగే గజేంద్ర మోక్షం, లేదా రేపటి రోజున మీరు లలిత సహస్రనామాలు పారాయణాలు చేయడం, వినడం, అలాగే పఠించడం వంటివి చాలా మేలు ఫలితాలు తప్పకుండా మీకు కలుగుతాయి. రేపటి రోజున ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, అలాగే దేవాలయ దర్శనం చేసుకోవడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే రాబోతున్నాయి. కొత్త పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు మీ ముందుకు రాబోతున్నాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు కాస్త ఆలోచించడం చాలా మంచిది. ఐటీ, సాఫ్ట్వేర్, సాంకేతిక రంగాల్లో పనిచేసే వారికి సరికొత్త ప్రాజెక్టులు కావచ్చు, విదేశీ ప్రయాణయానం కావచ్చు, పదోన్నతికి సంబంధించిన సమాచారం కావచ్చు, మీ ప్రతిభకు సంబంధించిన ఒక అవకాశం అయితే మీకు అందబోతుంది. ఇంటర్వ్యూలకు సిద్ధమైన వారికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంది. రైతు కుటుంబాలకి మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. పశుపక్షాదాలు పెంపకం వారికి కూడా చాలా అనువుగా అయితే ఉండబోతుంది. ప్రేక్షకుల యొక్క ఆదరణ కూడా కళారంగం వారిని ఎంతో సరికొత్త అవకాశాలు వచ్చే విధంగా అయితే ఆదరించబోతున్నాయి. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కూడా పెరగబోతున్నాయి. ప్రతికూలంగా ఉండే రంగాలు సైతం షేర్ మార్కెట్, ట్రేడింగ్ ఇవన్నీ కూడా మీకు కాస్త రిస్క్తో కూడినవి అయితే చెప్పుకోవచ్చు. భావోద్వేగంతో కాకుండా పూర్తిగా మీరు సమన్యాయంగా అయితే వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంది. కోర్టుకు సంబంధించిన విషయాలు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కొనుగోలు, అమ్మకాల పత్రాలను పరిశీలించి పూర్తిగా ఎటువంటి ఒప్పందం లేకుండా, మీరు నిర్లక్ష్యం లేకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. నిర్లక్ష్యం వహిస్తే పెద్ద సమస్యలు మీకు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. మీరు రేపటి రోజున అప్పుల బాధల నుండి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది.
ప్రతి నిర్ణయాన్ని పరస్పర అంగీకారంతో తీసుకోవడం మంచిది. మీకు ఎన్నో అవకాశాలు తలుపు తట్టబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశం తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో, వ్యవసాయ కళారంగాలు ఉన్న వారికి అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. షేర్ మార్కెట్, కోర్టు వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ మరియు భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం అప్రమత్తత వహించడం చాలా మంచిది. రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కోపోద్రేకులు కాకుండా చాలా సహనంతో మీరు పాటించడం చాలా మంచిది. రేపటి రోజున మీకు రాబోయే ఒక వార్త ఏదైతే ఉందో, ఒక స్త్రీ ద్వారా ఒక గొప్ప వార్త అయితే మీరు వినబోతున్నారు. మీకు రేపటి రోజున దేవాలయ దర్శనాలు చేసుకోవడం, దైవనామస్మరణ చేస్తూ పనులు ప్రారంభించడం ద్వారా ఎంతో పుణ్యఫలం తప్పకుండా మీకు కలగబోతుంది. మీ జీవితంలో సానుకూల మార్పులు రాబోతున్నాయి. ఒక స్త్రీ చెప్పబోయే ఒక వార్త ద్వారా మీకు తప్పకుండా అయితే మీకు ఎన్నో మంచి శుభపరిణామాలు అయితే అందబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా మీరు దైవారాధనలో చాలా నిమగ్నం అవడం ద్వారా కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారికి పసుపు రంగు శనగలు నానబెట్టినవి మాలగా గుచ్చి దండగా వేయడం కూడా మీకు కొంత పరిహార మార్గంగా అయితే ఉండబోతుంది. ఆ పసుపు పచ్చ శనగలని పేదవారికి దా నైవేద్యంగా దానం చేయడం చాలా మంచిది. పసుపు రంగు వస్త్రాలను, పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పంచిపెట్టడం, అలాగే పశుపక్షాదాలకు ఆహార పానీయాలు అందించడం, గోమాతను పూజించడం కూడా మీకు చాలా మంచిగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే తప్పకుండా సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం, పసుపు నీళ్లు చల్లుకోవడం, సాంబ్రాణి ధూపం వేయడం, అగరబత్తులు వెలిగించడం, తులసి మొక్క దగ్గర మీరు తప్పకుండా అయితే అగరబత్తులు వెలిగించి నేతితో దీపారాధన చేసుకోవడం, పాలతో వండినటువంటి నైవేద్యాన్ని, తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం చాలా మంచి ఫలితాలు అయితే మీకు కలగబోతాయి. అలాగే అష్టైశ్వర్యాలు కూడా మీకు రాబోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసిన అవసరం కూడా ఉంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అధిక పెట్టుబడులు పెట్టే ముందు కాస్త అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం, అలాగే పెద్దల యొక్క నిర్ణయాలు పాటించడము కూడా చాలా మంచిది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఏదైనా కానీ చర్చించిన తర్వాతే మీరు ఒక పనిని ప్రారంభించడం చాలా మంచిదని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. రేపటి రోజున మూగజీవాలకు సైతం మీరు ఆహార పానీయాలను, పశుపక్షాదాలకు గింజలను పంచడం ద్వారా కూడా మీ కర్మఫలాలన్నీ కూడా చాలా సజావుగా అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు ఉన్నంతలోనే పేద విద్యార్థులకు నోట్బుక్స్ కావచ్చు, పెన్నులు కావచ్చు, మీకు ఉన్నంతలో తగిన సహాయం చేయడం ద్వారా మీ యొక్క పాప కర్మలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోపాన్ని తగ్గించుకొని చాలా ప్రశాంతంగా ఉండాలి. పెద్దలను గౌరవించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ హాని కలిగించకుండా చాలా భక్తితో మీరు పూజ చేసుకోవడం ద్వారా దైవానుగ్రహం మీ వెంట ఎల్లప్పుడూ ఉంటుంది. దైవం యొక్క అనుగ్రహంతో ప్రతి ఒక్క పని కూడా సజావుగా సాగుతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి రుణగ్రస్తులు, రుణగ్రహీతలు కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం కూడా చాలా మంచిది. ఒక స్త్రీ ద్వారా అందబోయే ఒక వార్త ఏదైతే ఉందో, రేపటి రోజున మీ జీవితంలో గొప్ప మలుపు అయితే తిరగబోతుంది. తప్పకుండా అయితే రేపటి రోజున మీరు చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.